వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నియోజకవర్గాలు పెరిగితే పులివెందులు లేనట్లేనా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈ రోజున మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే పులివెందుల ఒక సాలిడ్ కాన్స్టిట్యున్సీ సార్ ఫ్యామిలీకి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసిన దగ్గర నుంచి అటు పులివెందుల ఆ ఫ్యామిలీకి అండగానే ఉంటూ వచ్చింది. తద్వారా కడప జిల్లా కూడా ఆ ఫ్యామిలీకి కానీ వాళ్ళు పర్టికులర్గా రిప్రజెంట్ చేసిన పార్టీకి కానీ అండగానే నిలబడుతూ వచ్చాయి. ఒక కంచుకోటల తరహాలో వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆయన సపోర్ట్ చేస్తూ వచ్చిన వివేకానంద రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ ఒక ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా అట్లా పనిచేస్తూ ఉండేవాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే పులివెందుల నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసి రిప్రజెంట్ చేస్తూ ప్రతిపక్ష నేతగా కూడా పనిచేయడం జరిగింది. రాజారెడ్డి అప్పటి నుంచి కూడా ఆయన రాజకీయాల్లో లేకపోయినా ప్రత్యక్ష రాజకీయాల్లో అక్కడ పులివెందులు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఆ ఫ్యామిలీకి ఒక కంచుకోటల్లాగా నిలబడ్డాయి. ఇక వేరేజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి జమానా వచ్చేటప్పటికి నిజంగానే కంచుకోటలు అయిపోయింది, కడపతో సహా పులివెందులు లాంటివి. ఇక అక్కడి నుంచి మనం చూసుకుంటే రాజశేఖర రెడ్డికి ఒక సెంటిమెంట్గా మారింది పులివెందుల కాన్స్టిట్యున్సీ అనేది. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో ఆ రోజు విజయమ్మ పోటీ చేస్తే విజయమ్మను కూడా అక్కడ ప్రజలు గెలిపించుకున్నారు పులివెందుల నుంచి. విజయమ్మను గెలిపించుకునేందుకు ఆ రోజు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వివేకానంద కూడా ఓడిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత మనం చూస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా గెలుచున్నారు. వేరే 2014 ఎన్నికలు వచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం పులివెందుల నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు పార్టీ ఓడిపోయింది, అధికారానికి దూరం అయ్యారు, ప్రతిపక్ష నేతగా కొనసాగుతూ వచ్చారు. అయితే అక్కడి నుంచి వేరే 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే జగన్మోహన్ రెడ్డి మరోసారి అక్కడి నుంచి గెలవడం జరిగింది భారీ మెజారిటీతో. గెలిచిన తర్వాత అక్కడి నుంచి ముఖ్యమంత్రిగా రిప్రజెంట్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి 2014లో పులివెందుల నుంచి గెలిచి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, 19లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడి నుంచి గెలిచి ఇప్పుడు పార్టీ మొత్తం ఓడిపోయినా సరే 11 సీట్లకు పరిమితమైన అందులో ఒక సీటు పులివెందులే జగన్మోహన్ రెడ్డి గెలవడం జరిగింది. అయితే గెలిచిన తర్వాత కూడా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. పులివెందులను ఆయన ఓన్ చేసుకోవట్లేదనే విమర్శలు కానీ, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు, ఒంటిమిట్ట ఉప ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవడం, ఆ 2 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ డిపాజిట్లు కూడా కోల్పోవడం, వాటర్ బోర్డు ఎలక్షన్స్ లాంటివి వైఎస్ఆర్సీపీకి ఒక పెద్ద అగాధంగా మారడం, ఇట్లా లోకల్గా అటు చూస్తే అటు మాధవిరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీనివాసరెడ్డి, అటు పూర్తి స్థాయిలో బీటెక్ రవి లాంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని భయపెడతా ఉన్నారు పులివెందుల్లో. ఆ స్థాయిలో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పట్టుకోల్పోతున్నారన్న చర్చ ఉంది. మరోవైపు చూస్తే అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు వివేకానంద రెడ్డి కేసులో నిండా మునగడం కూడా, ఇలాంటివన్నీ ఈరోజు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు పులివెందుల మీద ఫోకస్ పెట్టేందుకు టైం లేకుండా పోతుంది. దట్టు ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత, జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడుతున్న పరిస్థితి ఉంది పార్టీకి. అందుకే జగన్మోహన్ రెడ్డి పదే పులివెందులు వెళ్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. సో అయితే ఇది పక్కన పెడితే ఈరోజు నియోజకవర్గాల విభజన జరిగితే పులివెందుల కాన్స్టిట్యున్సీ ఉన్నట్టా లేనట్టా అని చర్చ జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది అంటే ఈరోజు మొత్తం కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా మొత్తం మీద 10 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, 2 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఒకటి రాజంపేట, ఒకటి కడప. ఇక్కడ మనం చూసి రాజంపేట నుంచి మిథున్ రెడ్డి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు 3 సార్ల నుంచి. అదేవిధంగా కడప నుంచి అవినాష్ రెడ్డి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు గత 3 సార్ల నుంచి. అయితే ఇక్కడ మొన్న నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొంత చంద్రబాబు నాయుడు అటు షఫుల్ చేసే ప్రయత్నం చేశారు, కానీ పెద్ద దానివల్ల ప్రయోజనాన్ని అయితే ఆశించలేము మనం. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతో స్టబ్బోర్న్గా ఉంది. నిన్నటి దాకా నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం ప్రచారమే అనుకున్నారు జనం, కానీ దాన్ని ఎండార్స్ చేసే విధంగా ఈరోజు అమిత్ షా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఒకవైపు జనగణన కూడా పూర్తిగా వస్తోంది, మరోవైపు రిజర్వేషన్ అంశం మీద కూడా క్లారిటీ రాబోతోంది. సో తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చే పార్లమెంట్ సమావేశాలు కాకుండా ఆ పై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోపే ఈ బిల్లు పెట్టే అవకాశం ఉంటుంది, దాన్ని ఆమోదించే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ కేంద్రం కూడా నియోజకవర్గాల పెంపుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. ఈ క్రమంలోనే ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో, అది కూడా ఏపీలో చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది. ఇది అధికార పార్టీకి లాభిస్తుందా, ప్రతిపక్ష పార్టీకి లాభిస్తుందా అన్న చర్చలు కూడా ఎక్కడికక్కడ హైలైట్ అవుతూ ఉన్నాయి. అయితే చాలా రకాల ఈక్వేషన్స్, చాలా రకాల పరిణామాలు కూడా ఏదైతే వాళ్ళు నియోజకవర్గాలు మారడానికి కూడా కారణం కాబోతూ ఉన్నాయి. సో అయితే మన ఎర్లీ ప్రిడిక్షన్ అవుతుంది ఇలాంటివన్నీ కూడా ఈరోజు చర్చించడం. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు జనగణన పూర్తి కావాల్సి ఉంది పూర్తి స్థాయిలో. అదేవిధంగా రిజర్వేషన్ అంశం కూడా కీలకం కాబోతుంది నియోజకవర్గాల పునర్విభజనలో. అయితే వేరే కడపకు వచ్చేటప్పటికే ఈరోజు కడపలో మాత్రం ముఖ్యంగా ఏం జరుగుతోంది, ఎక్కడైనా సరే 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అయితే అవి 3 పార్లమెంట్ స్థానాలు అయ్యే అవకాశం ఉంది. 10 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి, అవి 15 అసెంబ్లీ సీట్ల దాకా పెరుగుతాయనేది ఒక అంచనా. 3 పార్లమెంట్ స్థానాలు చేయాలి, అది కదా నియోజకవర్గాలను విభజించి 15 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు చేయాలి అంటే అతి పెద్దగా ఉన్న నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే అతి పెద్దగా ఉన్న నియోజకవర్గాల్లో మనం చూస్తే ఒకటి రాజంపేట, ఒకటి బద్వేలు, ఇంకోటి రాయచోటి, అదేవిధంగా పులివెందుల. సో ఇవన్నీ కూడా డివైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. డివైడ్ అయిన తర్వాత అటు ఇటు కొన్ని మండలం, ఆ మండలాలను ఇటు, ఆ మండలాలను ఇటు అట్లా కలపాల్సి ఉంటుంది.
ఇదే జరిగితే మనం చెప్పుకున్న ఈ 4 నియోజకవర్గాల మీద ఫస్ట్ ఎఫెక్ట్ పడబోతోంది. అతి పెద్ద నియోజకవర్గాలు ఇవే ఉన్నాయి కాబట్టి రాజంపేట, రాయచోటి అండ్ బద్వేలు అండ్ దాని పులివెందుల. ఆబ్వియస్లీ పులివెందులు కూడా అక్కడ చీలిపోయే అవకాశం ఉంటుంది. పులివెందుల మండలాలను అటు ఇటు కలిపేసో ఇంకో కొత్త కాన్స్టిట్యున్సీ ఏర్పాటు చేసో లేకపోతే ఇంకా ఇట్లా చాలా అవకాశం అయితే కనిపిస్తోంది ఇది నియోజకవర్గాల పునర్విభజనలో. అయితే ఇదే జరిగితే పులివెందులు ఉండకపోవచ్చు అనేది ఒక అంచనా విశ్లేషకుల వైపు నుంచి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లలో చాలా ఉండకపోవచ్చు. వేరే ఆ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ని బట్టి కూడా ఆ నియోజకవర్గాల పేర్లు కూడా మారిపోవచ్చు. ఆ నియోజకవర్గాల్లో కలిసే మండలాలను బట్టి కూడా పేర్లు మారిపోవచ్చు. ఆ నియోజకవర్గాల్లో ఏదైతే మ్యాక్సిమం నేను చెప్పిన రీజన్సే ఉంటాయి. ఆ నియోజకవర్గాల్లో ఉన్న ఆ జనాభా పరిధి మేరకు నిర్ణయించే పక్కన ఉన్న నియోజకవర్గ కేంద్రాలు కావచ్చు, ఇలాంటి వాటిని బట్టి కూడా చాలా క్లియర్గా మ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి నియోజకవర్గాల పునర్విభజనలో పులివెందుల కాన్స్టిట్యున్సీ కూడా కీలకం కాబోతుంది. సో ఇదే పునర్విభజన జరిగినట్లయితే మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం జరిగినట్లయితే సో పులివెందుల కాన్స్టిట్యున్సీ మీద ఎఫెక్ట్ పడుతుంది. పులివెందుల కాన్స్టిట్యున్సీ కూడా డివిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఆ కాన్స్టిట్యున్సీ పేరు మార్చుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు దలుచుకుంటేనో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టాలనుకుంటేనో అది పెద్ద విషయం కూడా కాదు. కాదే చంద్రబాబు నాయుడు వెండెట్టా పాలిటిక్స్కి వెళ్ళరు కాబట్టి మరి పులివెందుల విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారని కూడా మనం చూడాలి. కాకుండా ఈ అంశం ఇప్పుడు కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి అంత ఈజీగా పులివెందులు టచ్ చేయలేరేమో అనేది కూడా ఇంకో చర్చ. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే మాత్రం ఈ ఈక్వేషన్స్ మధ్య మనం చెప్పుకున్న నియోజకవర్గాల పునర్విభజన ఈక్వేషన్స్లో పులివెందులు మాత్రం మాయం కాబోతుంది అనేది అయితే చాలా సాలిడ్గా అయితే చర్చ జరుగుతోంది. ఎలాగైతే పొంగనూరులో ఉన్న మండలాలను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చాలా అన్నమయ్య జిల్లాలో కలిపారు, రాజంపేట నుంచి తీసుకెళ్ళట్టు కలిపారు. అలాగా ఎందుకంటే అధికార పార్టీకి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇలాంటి అంశాల మీద ఫోకస్ పెట్టేందుకు కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ. మరి ఆ దిశగా చూసుకుంటే పులివెందుల నిజంగానే ఉంటుందా లేదా కాన్స్టిట్యున్సీ, నిజంగా అది మారిన పరిస్థితులు ఎదురైతే జగన్మోహన్ రెడ్డి అండ్ టీం కానీ ఆయన ఫ్యామిలీ కానీ మరో కాన్స్టిట్యున్సీ వైపు ఎన్నుకునే అవకాశం ఉంటుంది, మరో కాన్స్టిట్యున్సీ వైపు చూసే అవకాశం ఉంటుంది. లెట్స్ సీ మరి ఈ విషయంలో ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.